నేల సహజత్వాన్ని కోల్పోయింది అంటే విచక్షణారహిత రసాయనాల వినియోగమే ప్రధాన కారణమన్నది సుస్పష్టం. దీంతో ఖర్చులు పెరిగి సేద్యం శాపంగా మారుతోంది. పురుగు ఆశించిన ప్రతిసారి మందులు కొట్టుకుంటూ పోతే సాగు వ్యయంతో పాటు ప్రకృతి సమతుల్యత దెబ్బతింటుంది. పర్యావరణ కాలుష్యమే కాక పంటలకు మేలు చేసే మిత్ర పురుగులు నశించిపోతాయి. పండించిన ఉత్పత్తుల్లోనూ పురుగు మందుల అవశేషాలు మిగిలిపోయి మానవాళి ఆరోగ్యానికి తూట్లు పొడుస్తున్నాయి. ఇలాంటి సమయంలో సమగ్ర విధానాలపై రైతులు దృష్టి సారిస్తే సాగు ఖర్చులు చాలా వరకు తగ్గించుకోవచ్చు, ఆరోగ్యకరమైన పంటలను పొందవచ్చు. అలానే నేల సారాన్ని, పర్యావరణాన్ని పరిరక్షించుకోవచ్చు. అందుకు ఉపకరించేవి సమగ్ర సస్యరక్షణ పద్ధతులు. సమగ్ర సస్యరక్షణల ఎరల పాత్ర ముఖ్యమైనది. వివిధ పంటలను ఆశించే పురుగులకు ఎలాంటి ఎరలను వాడుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. సాగు చక్రంలో రైతుకు ఏదో ఒక సమస్య ఎదురవుతూనే ఉంటుంది. ఒకసారి ప్రకృతి నిరాకరిస్తే మరొకసారి తెగుళ్లు ఎదురుదాడి చేస్తాయి. ప్రకృతిని ఆపలేకపోయినా పంటలను ఆశించే చీడపీడలను నివారించటం మన చేతుల్లోనే ఉంది. అలా పురుగులకు ఎరవేయటం కోసం రైతుకు మిక్కిలి అక్కరకు వచ్చేవి జిగురు అట్టలు, లింగాకర్షక బుట్టలు, కీటకాలను ఆకర్షించే ఎర పంటలు. పంట చేలను పురుగులు తినేశాక మందులు వాడటం కన్నా పురుగు పుట్టకముందే నిరోధక చర్యలు చేపట్టడం ఎంతో మేలు చేస్తుంది కదా. ముందుగా లింగాకర్షక బుట్టలు ఎలా పనిచేస్తాయో చూద్దాం. లింగాకర్షక బుట్టలు కీటక నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తాయి. వీటిని ఫెరమోన్ ట్రాప్స్ అంటారు. వీటితో ముఖ్యంగా మగ పురుగులను ఆకర్షించటం ద్వారా సంతతి వృద్ధిని అరికట్టవచ్చు. ఈ బుట్టలను ప్రధానంగా శనగపచ్చ పురుగు, పొగాకు లద్దె పురుగు, గులాబీ రంగు, ఆకుముడత పురుగులు, ఆకు తినే పురుగులు, కత్తెర పురుగులు, కాయతొలుచు పురుగులకు సమర్థవంతంగా ఉపయోగించవచ్చు. వేసవిలో భూమిలో దాగి ఉండే కీటకాలు 4 దశల్లో పెరిగి పంటలకు తీవ్ర నష్టం కలిగిస్తాయి. కోసస్థ దశలో ఉండే ఇవి వర్షం కురిసినప్పుడు రెక్కల పురుగుగా వెలుపలికి వచ్చి ఆకుల క్రింది భాగంలో గ్రుడ్లు పెడతాయి. ఒక్కో పురుగు 1000 నుంచి 2000 వరకు గ్రుడ్లు పెట్టి బూజులాంటి పదార్థంతో కప్పి ఉంచుతాయి. ఇవి 3 నుంచి 4 రోజుల్లో పిల్ల పురుగులుగా మారి పైరును తినేస్తాయి. పగటి వేళల్లో భూమిలో దాగి రాత్రిళ్లు మొక్కలను మోళ్లుగా మార్చేస్తాయి. ఒక ఆకును తినే పురుగు చివరి దశలో 25 ఆకులను తినడమే కాక పూత, పిందెలను తిని మొక్కను మోడుగా చేస్తుంది. పురుగు 3, 4 దశలకు చేరిందంటే నివారణ సఖ్యం కాదు. కాబట్టి ప్రాథమిక దశలోనే లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేస్తే పంట నష్టాన్ని నివారించటమే కాక ఖర్చును తగ్గించుకోవచ్చు. పంట కన్నా 1 అడుగు ఎత్తులో లింగాకర్షక బుట్టలను అమర్చుకోవాలి. ఎకరాకు 5 నుంచి 8 లింగాకర్షక బుట్టలు అవసరమవుతాయి. ఒక్కో లింగాకర్షక బుట్టపై రైతు పెట్టే ఖర్చు కేవలం 40 రూపాయలే. ఒకసారి పురుగు బుట్టలోకి చేరిందంటే అది చనిపోయిందన్నమాటే. అలా బుట్టలో మరణించిన పురుగులను బుట్టకు ఏర్పాటు చేసిన పాలిథీన్ కవర్లో నుంచి తొలగించాలి. అయితే లింగాకర్షక బుట్టలు వినియోగిస్తున్న క్రమంలో కొన్ని రోజుల తర్వాత ల్యూర్ ప్రభావం మందగించి పురుగులను ఆకర్షించే సామర్థ్యం తగ్గుతుంది. ఈ పరిస్థితుల్లో బుట్టల్లో అమర్చిన ల్యూర్ను నెలకొకసారి మార్చటం ద్వారా తిరిగి బుట్టలు ఆశించిన స్థాయిలో ప్రభావం చూపుతాయి. లింగాకర్షక ఎరలతో పాటు పండు ఈగ ఎరలు రైతుకు ఎంతో మేలు చేస్తాయి. సాధారణంగా తీగజాతి కూరలైన బీర, కాకర, గుమ్మడిలోనూ మామిడి, జామ, రేగు, బొప్పాయి వంటి పండ్ల తోటల్లోనూ పండు ఈగ తెలియని నష్టం చేస్తుంది. పువ్వు నుంచి పిందె ఏర్పడేటప్పుడే కాయ లోపల గ్రుడ్డు పెడుతుంది పండు ఈగ. వాటి నుంచి వచ్చిన పిల్ల పురుగులు గుజ్జును తింటూ పెరుగుతాయి. దీనివల్ల కాయలు పూర్తిగా పెరగకుండానే పండిపోతాయి. వాటిని మనం గుర్తించేలోపే 30% మేర నష్టం చేసేస్తుంది. కనుక దీనిని నివారించాలంటే 100 గ్రాముల బెల్లం ద్రావణం లేదా పులిసిన కళ్ళులో 2 మిల్లీలీటర్ల మిథైల్ యూజినాల్ కలిపి ప్లాస్టిక్ ప్లేట్లలో గాని మట్టి ప్రమిదల్లో గాని పోసి పెట్టాలి. రెడీమేడ్గా దొరికే మిథైల్ యూజినాల్ ఎరలను పెడితే ఆ వాసనకు ఆకర్షితమై పండు ఈగలు చచ్చిపోతాయి. ఎకరాకు 8 బుట్టలు సరిపోతాయి. ఉధృతి ఎక్కువగా ఉంటే ఎక్కువ బుట్టలు పెట్టి మాస్ ట్రాపింగ్ ద్వారా అరికట్టాలి. పంటలకు కాంతి ఎరలను కూడా ఏర్పాటు చేయవచ్చు. వీటిని లైట్ ట్రాప్స్ అంటారు. ఈ దీపపు ఎరలు వెదజల్లే కాంతికి ఎర్ర గొంగళి పురుగులు, మిడతలు, పచ్చదోమలు, బత్తాయిలో దోమపోటును కలిగించే రెక్కల పురుగు వంటివి ఆకర్షించబడి క్రింద ఏర్పాటు చేయబడ్డ కిరోసిన్ ద్రావణంలో పడి చనిపోతాయి.
బాగా బలిసిన పొగాకు లద్దె పురుగు, ఎర్రగొంగళి పురుగుల అదుపుకు విషపు ఎరలను వాడవచ్చు. 1 ఎకరానికి 5 కిలోల తవుడుకు అరకిలో బెల్లం, 1/2 లీటరు పురుగుమందు, తగినంత నీరు కలిపి చిన్న చిన్న ఉండలుగా తయారు చేసి సాయంత్రం వేళల్లో పొలంలో చల్లటం వల్ల మట్టి పెళ్లల నుంచి బయటకు వచ్చే పురుగులు బెల్లం వాసనకు ఆకర్షితమై వీటిని తిని చనిపోతాయి. పంటలకు మరొక బెడద రసం పీల్చు పురుగులు. ప్రధానంగా తెల్లదోమ, పచ్చదోమ మరియు తామర పురుగులు మెట్ట, ఉద్యాన పైర్లలో పల్లాకు, ఆకుముడత వంటి తెగుళ్లను, ప్రమాదకరమైన వైరస్ తెగుళ్లను వ్యాపింపజేస్తాయి. వీటిని క్రిమిసంహారక మందులతో నివారించటం కష్టం. ఎందుకంటే పిచికారీ సమయంలో స్ప్రేయర్ నుంచి వచ్చే గాలికి ఇవి ఎగిరిపోతాయి. అందువల్ల వీటి కోసం జిగురు పూసిన పసుపు, నీలం అట్టలను ఏర్పాటు చేస్తే గాలిలోని పురుగులు అట్టలకు అంటుకొని చనిపోతాయి. దాదాపు 50% పురుగు నష్టాన్ని ఈ అట్టలు నివారిస్తాయి. తెల్లదోమ పసుపు రంగుకు ఆకర్షితమవుతుంది. కాబట్టి తెల్లదోమ ఆశించిన పొలాల్లో పసుపు జిగురు అట్టలు ఏర్పరచాలి. అలాగే తామర పురుగులు నీలం రంగుకు ఆకర్షితమవుతాయి. కనుక తామర పురుగులకు నీలం రంగు అట్టలను ఏర్పాటు చేయాలి. ఎకరాకు 20 అట్టలు సరిపోతాయి. కూరగాయలు, మిరప, పుచ్చ, పాలీహౌజ్లో పెంచే పంటల్లో వీటిని ఎక్కువగా వాడుతున్నారు. ఈ మధ్య పొడచూపిన నల్ల తామర పురుగులు కూడా నీలం, తెలుపు రంగు జిగురు అట్టలకు ఆకర్షితమవుతాయి. మిరప, మామిడి తోటల్లో ఈ అట్టలను అమర్చుకోవాలి. ఉధృతి ఎక్కువగా ఉంటే అట్టల సంఖ్యను పెంచుకోవాలి. బాహ్యమైన ఎరలే కాక మొక్కలనే ఎర పంటలుగా వాడుకోవచ్చు. సమగ్ర సస్యరక్షణ విధానాల్లో ఎర మొక్కలకు అధిక ప్రాధాన్యత ఉంది. సాధారణంగా మినుము, పెసర, మిరప, వేరుశనగ వంటి పంటలను ఆశించే పొగాకు లద్దె పురుగు నివారణకు ఆముదాన్ని ఎర పంటగా వేస్తే పురుగులు ఆముదానికి ఆకర్షింపబడి వాటిపై గ్రుడ్లు పెడతాయి. అలానే టమోటా, మిరప, ప్రొద్దుతిరుగుడు వంటి పంటల్లో శనగపచ్చ పురుగు నివారణకు పంట చేలో బంతిని ఎరపంటగా వేస్తే పసుపు రంగుకు శనగపచ్చ పురుగు ఆకర్షింపబడి పూలపై గ్రుడ్లు పెడుతుంది. పూలను కోసేయటం ద్వారా పురుగు తాలూకా గ్రుడ్లు, పిల్ల పురుగులను నాశనం చేయవచ్చు. క్యాబేజీ, కాలీఫ్లవర్ పంటల్లో క్యాబేజీ రెక్కల పురుగు నియంత్రణకు ప్రతి 5 వరుసలకు 2 వరుసలు ఆవాల పంటను ఎరపంటగా పెంచి పురుగులను అదుపులో ఉంచవచ్చు. శనగలో ప్రతి 16 సాళ్లకు 4 వరుసలు ధనియాలు విత్తుకుంటే పురుగుల బెడద తగ్గుతుంది. మిరపను ఆశించే రసం పీల్చు పురుగులు, వేరుశనగలో తామర పురుగుల నివారణకు చేను చుట్టూ 3 నుంచి 4 వరుసల్లో మొక్కజొన్న, జొన్న పంటలను సరిహద్దు పంటగా వేస్తే ప్రక్క చేల నుంచి వచ్చే పురుగుల వలసలను అడ్డుకుంటాయి. అదండి, పంటలను, ప్రకృతిని సంరక్షించుకునే ఇలాంటి సురక్షితమైన ఎర పద్ధతులను మీరు ఆచరిస్తారు కదూ.